సుధాకర్ దగ్గరికి వచ్చి సుందరం మామయ్య ఇలా చెప్తూ ఉంటాడు. అసలు కేదార్ ఎవరో నీకు తెలీదా? తను నీ మొదటి భార్య కొడుకు కాదా? కేదార్ అమ్మ మెల్లో నువ్వు తాళి కట్టలేదా అని చెప్పి నిలదీస్తూ ఉంటాడు. ఇక సుధాకర్ మాత్రం నీకు దండం పెడతాను, ఇక్కడి నుంచి వెళ్ళిపో, నా కుటుంబంలో అనవసరంగా కలహాలు సృష్టించకు అని చెప్తూ ఉంటాడు. కానీ అతను కోపంగా కేదార్ వాళ్ళమ్మ మెడలో తాళి కట్టిన దానికి నా దగ్గర సాక్ష్యాలు ఉన్నాయి అని చెప్పి తన మొబైల్ ఫోన్ చూపిస్తూ ఉంటాడు. ఇదంతా కూడా కౌశికి పక్కన నుంచి వింటూ ఉంటుంది. అంటే కేదార్ నిజంగానే నా తమ్ముడా, నా బాబాయ్ కొడుకా అని చెప్పి అనుకుంటూ ఉంటుంది. ఇక మరోవైపు కేదార్ జగదాత్రి ఇద్దరు చాలా బాధగా కారులో వెళ్తూ ఉంటారు. అప్పుడే కౌశికి వాళ్ళ కారుకి ఎదురుగా నిలబడి కార్ని ఆపేస్తుంది. ఇక ఒక్కసారిగా షాక్ అవుతూ కేదార్ జగదాత్రి చూస్తూ ఉంటారు. ఇక కౌశికిని చూడగానే చాలా హ్యాపీగా వదినా అని చెప్పి జగదాత్రి కార్ దిగి వస్తూ ఉంటుంది. ఇక కేదార్ అయితే చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటాడు. ఇక ఏం జరగనుంది? కేదార్ నా తమ్ముడు అని చెప్పి కౌశికి కేదార్ని ఇంటికి తీసుకువెళ్ళనుందా? అసలు ఏం జరగనుంది అన్నది నెక్స్ట్ ఎపిసోడ్లో తెలుసుకుందాం. సో ఫ్రెండ్స్, వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ అండి వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.